నేను మీ శేఖర్. వెల్కమ్ టు BS5 టాక్స్. ప్రస్తుతం నేపాల్లో పార్లమెంట్ ని, సుప్రీం కోర్ట్ ని మరియు దేశ ప్రధానమంత్రి ఇల్లును తగలబెట్టారు. నేపాల్లో సోషల్ మీడియా యాప్స్ ని ఎందుకు బ్యాన్ చేశారు? జెన్జీ మూమెంట్ ఎలా స్టార్ట్ అయింది? దీనిలో ఏమైనా విదేశీ కుట్రలు ఉన్నాయా? మీ ముందు 5 నుంచి 10 నిమిషాలలో మొత్తం టాపిక్ మీ ముందు ఉంచుతా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేపాల్ ప్రభుత్వం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి 26 సోషల్ మీడియా యాప్స్ ని బ్యాన్ చేసింది. ఏవైతే టిక్ టాక్ లాంటి చైనా యాప్స్ ని తప్ప మిగతా యాప్స్ అన్నిటిని బ్యాన్ చేసింది నేపాల్లో. దీంతో జెన్జీ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు అక్కడ యువత. నేపాల్ ప్రభుత్వం పైన అక్కడ ప్రజలలో చాలా వ్యతిరేకత ఉంది. ఏదైతే నేపాల్ ప్రభుత్వం చేస్తున్న కరప్షన్స్ పైన, దానికి తోడుగా జెన్జీ మూవ్మెంట్ అండ్ అక్కడ జరుగుతున్న కరప్షన్ వ్యతిరేకంగా అందరూ ప్రజలు యువత కలిసి ప్రభుత్వం పైన చాలా నిరసనలు చేశారు. దీంతో పార్లమెంట్, సుప్రీం కోర్ట్ మరియు దేశ ప్రధానమంత్రి ఇల్లునే తగలబెట్టారంటే ఎంత తీవ్రంగా ఆ నిరసనలు ఉన్నాయో మీకు అర్థమవుతుంది. దీంతో ఆ ప్రధానమంత్రి దేశాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. ఈ నిరసనలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే అక్కడ ఫైనాన్షియల్ మినిస్టర్ ని రోడ్ల పైన బట్టలు ఇప్పి మరి తరిమారు. ఆ విధంగా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ వైఫ్ ని ఒక ఇంట్లో తగలబెట్టారు. ఇంత ఘోరంగా నిరసనలు జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం చేసిన కరప్షనే దానికి కారణం. ఎడ్యుకేషన్ లో కరప్షన్, హెల్త్ లో కరప్షన్, మరియు ఫైనాన్షియల్ లో కరప్షన్. అక్కడ యువతకు జాబ్స్ ఇవ్వడంలో కూడా అక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయింది. దీంతో యువత నిరసనలు పెద్ద ఎత్తున స్టార్ట్ చేశారు. అక్కడి క్యాపిటల్ అయినట్టు కాఠ్మండూలో ఈ నిరసనలు స్టార్ట్ అయినాయి. దీంతో అక్కడ ప్రభుత్వమే కూలిపోయింది. ఇప్పుడు అక్కడ దేశంలో శాంతి భద్రతలను అక్కడి ఆర్మీ చూసుకుంటుంది. ఎలా అంటే రోడ్లపై భారీ ఎత్తున ప్రజలు వచ్చి తీవ్రంగా ఏ ప్రజెంట్ గవర్నమెంట్ అని కాకుండా పాస్ట్ గవర్నమెంట్ పైన కూడా ఈ నిరసనలు జరుగుతున్నాయి ఆ లీడర్స్ పైన. ఎందుకంటే నేపాల్లో ఎలా ఉందంటే సిచ్యువేషన్, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులైనా లేక ప్రీవియస్ గా ఉన్న లీడర్స్ కూడా అందరూ కలిసి ముక్కమ్మడిగా కరప్షన్ చేశారు. దీంతో నేపాల్ ఎలా మారిందంటే నాయకుల పిల్లలు మాత్రమే ధనికంగా మారారు. అక్కడ నివసిస్తున్న నేపాలియన్స్ మాత్రం స్థానికంగా ఎటువంటి జాబ్స్ అయినా ఎటువంటి సౌకర్యాలైనా లేకపోవడంతో అక్కడ ప్రజలు తీవ్రంగా అసంతృప్తి చెందారు. దీంతో ఈ ఉద్యమం మరి పెద్దగా అయింది. అక్కడ ప్రభుత్వం కూలే వరకు వెళ్ళింది. నేపాల్ ప్రభుత్వం సెప్టెంబర్ 4న సోషల్ మీడియా యాప్స్ ని బ్యాన్ చేసింది. నేపాల్ ప్రభుత్వం చెబుతుంది ఒకటే, ఎందుకు బ్యాన్ చేశామంటే మా దేశంలో యాప్ కు సంబంధించిన హెడ్ ఆఫీస్ పెట్టాలి. ఏదైతే అన్వాంటెడ్ మా దేశానికి హాని కలిగించే వీడియోస్ ఉంటాయో అవిటిని డిలీట్ చేసుకోవడానికి మాకు సులభంగా ఉంటుందని చెప్పి అక్కడి ప్రభుత్వం చెప్తుంది. కానీ అక్కడి ప్రజలు అండ్ యువత చెప్పేది ఏంటిదంటే, ఏదైతే ఈ లీడర్స్ ఉన్నారో వాళ్ళు కరప్షన్ చేసి విదేశాల్లో వాళ్ళ పిల్లలు ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నారో అలాగే ఈ కరప్షన్ చేసిన మనీతో వాళ్ళు చేస్తున్న ఎంజాయ్మెంట్ ని అంతా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఎలా అంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ నడుస్తుంది, నెపో కిడ్స్, నెపో బేబీస్ అని చెప్పి. ఏదైతే వాళ్ళు చేస్తున్న ఎంజాయ్మెంట్ ని మొత్తం సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ఆ ప్రభుత్వానికి నచ్చక సోషల్ మీడియా యాప్స్ ని బ్యాన్ చేసింది. నేపాల్ జనాభా వచ్చేసి 2 నుంచి 3 కోట్లు ఉంటది. మేజర్ గా నేపాల్లో ఎక్కువ జనాభా ఎక్కడ ఉంటారంటే అక్కడ క్యాపిటల్ అయినట్టు కాఠ్మండూలో ఎక్కువ జనాభా ఉంటారు. అలాగే నేపాల్ జీడిపి కూడా ప్రపంచంలో చాలా తక్కువ. ఈ కరప్షన్ వలన ఇంకా అక్కడ ప్రజలు ఇంకా బీదరికంలోకి వెళ్తున్నారు. ఓన్లీ లీడర్స్ మాత్రమే ధనికంగా మారుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం నేపాల్లో జరుగుతున్న రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడైతే సుశీలా శర్మ ప్రధానమంత్రి అయ్యే ఛాయిస్ ఉంది. జెన్జీ అంటే ఎవరైతే 1997 నుంచి 2012 మధ్యలో జన్మించిన వారు ఉంటారో వాళ్ళందరినీ జెన్జీ అని అంటారు. ఇప్పుడు వారే ఈ ఉద్యమం చేస్తున్నారు నేపాల్లో ఇంత కరప్షన్ జరగడానికి గల కారణాలు ఏంటంటే 15 సంవత్సరాల క్రితం నుంచి రిపబ్లిక్ గా మారింది. ఈ 15 సంవత్సరాలలో అక్కడ 12 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మీకు అర్థమై ఉంటుంది, ఆల్రెడీ 12 గవర్నమెంట్లు చేంజెస్ అయినాయి అంటే ఇయర్లీ ఒక గవర్నమెంట్ చేంజ్ అయినట్టే. ఇయర్కి ఒక గవర్నమెంట్ చేంజ్ అయితే ఇప్పుడు వీరు చేసిన పని నెక్స్ట్ టైం వాళ్ళు కంటిన్యూ చేయరు, వాళ్ళు కంటిన్యూ చేసిన పని నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కంటిన్యూ చేయరు. దీంతో డెవలప్మెంట్ అనేది జరగదు. దీంతో అక్కడ స్థానిక యువత అండ్ ప్రజలు తీవ్రంగా తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారు. అవును, మనకు తెలుసు, ఇట్లా ప్రభుత్వాలు వెంటనే చేంజ్ అయితే ఎక్కడ కూడా డెవలప్మెంట్ సరిగ్గా జరగదు. ఇయర్లీ ఒక గవర్నమెంట్ చేంజ్ అయితే ఏం డెవలప్మెంట్ జరుగుతుంది అసలు? నేపాల్ ఇండియాకు వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేసింది. ఒకసారి అయితే అక్కడి ప్రైమ్ మినిస్టర్ KP శర్మ రాముడు మా దేశంలో పుట్టాడంటూ వ్యాఖ్యానించారు. అలాగే
నేపాల్ వచ్చేసి ఎక్కువ చైనాతో స్నేహం చేస్తుంది. మనకి ఇండియాకి ఎగ్నెస్ట్ గా ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంది. అప్పట్లో మాల్దీవ్స్ కూడా ఇండియాకి అగనెస్ట్ గా చాలా నినాదాలు చేసింది, గో బ్యాక్ ఇండియా అని చెప్పి. మనం చూసాం మాల్దీవ్స్ పరిస్థితి ఎలా అయిందో. మళ్ళీ మాల్దీవ్స్ ప్రైమ్ మినిస్టర్ మన ఇండియాకి వచ్చి మాల్దీవ్స్ లో పెట్టుబడులు పెట్టాలి, టూరిస్టులను ఎంకరేజ్ చేయాలని చెప్పి మన దేశానికి వచ్చి నరేంద్ర మోడీ గారితో కలిసి మాట్లాడారు. శ్రీలంక కూడా ఇండియాకి ఎగ్నెస్ట్ గా ఎన్నో స్టేట్మెంట్ చేసింది. అక్కడ ప్రభుత్వం కూడా కూలిపోయింది, ఇప్పుడు అక్కడ వేరే ప్రభుత్వం ఉంది. అలాగే పక్క దేశమైన బంగ్లాదేశ్ లో కూడా ఇండియాకి ఎగ్నెస్ట్ గా ఎన్నో స్టేట్మెంట్ చేశారు. మనం ఇప్పుడు చూస్తున్నాం బంగ్లాదేశ్ పరిస్థితి ఎలా ఉందో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన BSY టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.